లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1967 డిసెంబర్ సంచిక నుండి చందమామ కథ. చంద్రసేన. చంద్రగిరి రాజ్యాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కఠినుడు, క్రూరుడు, మూర్ఖుడు కూడాను. అటువంటి వాడి కింద కొలువు చేయడం అంటే ప్రధానమంత్రి మొదలుకొని సామాన్య భటుడి దాకా అందరికీ బాధగానే ఉండేది. ఉగ్రసేనుడి భార్య శాంతాదేవి. ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు, సుగుణవతి, దయాపరురాలును. రాజభవనంలో వాళ్ళు, నగరంలో వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళో తమ రాణిని చూసి అంత జాలిపడేవాళ్ళు. జాలిపడటం దేనికంటే శాంతాదేవికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎంత తప్పించిపోయిందో ప్రజలు కూడా అంత తప్పించిపోయారు. శాంతాదేవి కడుపున ఒక నలుసు పుడితే ఆ బిడ్డను ఆ రాజుగా ప్రకటించి ఉగ్రసేనుణ్ణి అడవులకు తరమడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉగ్రసేనుడు నిస్సంతుగా చనిపోతే ఆ రాజ్యం ఏ పరరాజు పాలవుతుందోనని మంత్రి మొదలైన వారి భయం. ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు. ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యమిచ్చాడు. రాణి ఆ మునితో తనకు గల సంతానవాంఛ గురించి చెప్పింది. ముని తన కమండలం నుంచి ఒక పండు తీసి రాణి చేతిలో పెట్టి, అమ్మా, ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో. నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమాన ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు. ఆ సాయంకాలం ముని తన దారిని వెళ్ళిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో, నువ్వు ఆ ముని ఇచ్చిన పండు తినకు. ఆడపిల్ల పుట్టడం కూడా ఒక వరమేనా? నా అనంతరం నా రాజ్యాన్ని ఒక ఆడది ఏలటం నేను ఎంత మాత్రము సహించను అన్నాడు. ఏదో ఒక ఆడబిడ్డంటూ కలగనివ్వండి. ఆ ముని ఎంతో ఆదరంతో ఇచ్చిన పండును తినకుండా ఉండటం అపచారం. ఆయన మహాత్ముడు అని శాంతాదేవి తన భర్తను వేడుకున్నది. తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు. ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగపిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా? నన్ను అవమానించడానికే నీకు ఆ పండు ఇచ్చాడు అంటూ ఆ ధూర్తరాజు ముని ఇచ్చిన పండును తెచ్చి బలం కొద్దీ దూరంగా విసిరేశాడు. అదే సమయానికి ఒక కాపు స్త్రీ పొలం నుంచి గడ్డి తట్ట ఎత్తుకుని నెత్తిన పెట్టుకుని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది. రాజు విసిరిన పండు ఆ మనిషి నెత్తిన ఉన్న గట్టి తట్టలో పడింది. ఆ మనిషి ఆ తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులకు వేయడానికి గాను తట్ట వంచేసరికి అందులో పండు కనబడింది. అది తన తట్టలోకి ఎలా వచ్చిందో ఆ మనిషికి అర్థం కాలేదు. ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనను అనుగ్రహించి ఉంటారనుకుని ఆమె ఆ పండును భక్తిగా కళ్ళకు అద్దుకొని తినేసి పడుకొని నిద్రపోయింది. ఆ కాపు మనిషి ఆ రాణి కన్నా కూడా పెద్దది. ఆమెకు పిల్లలు లేరు. కానీ ఈ పండు తిన్న కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయింది. తాను గర్భవతి కావడానికి పండే కారణమై ఉంటుందని ఆమె తన భర్తతో చెప్పింది. క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసింది. కానీ ఎవరూ నమ్మలేదు. అలాంటివి పేదవాళ్లకు జరగవు. ఏ మునీశ్వరుడో ఏ మహారాణికో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. అంతేకాని పేదవాళ్లకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ.
కాలక్రమాన ఆమెకు ఒక ఆడపిల్ల కలిగింది. ఆ బిడ్డను తీసుకుని నగరంలోని దేవి ఆలయానికి వెళ్ళి తన శక్తి కొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది. అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది. ఒక సామాన్య స్త్రీ చేతిలో వెలిగిపోతున్నట్టుగా ఉన్న పసిగుడ్డును చూసి ఆశ్చర్యపడి, ఎవరి బిడ్డ ఇది అని అడిగింది. ఆమె తాను పండు తిన్న కథంతా చెప్పింది. వివరాలన్నీ విన్నాక రాణికి సంగతి బోధపడింది. తాను తినవలసిన పండును ఈ స్త్రీ తిని తనకు అనవలసిన పిన్నను ఆమె కన్నది. ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది. ఆ మహాముని నోటమాట అబద్ధం కాదు. అందుచేత రాణి ఆ స్త్రీతో, ఒసే, ఈ బిడ్డ అచ్చగా నీ బిడ్డే అనుకోకు, ఇది నా బిడ్డ కూడాను, దీనికి ఏ లోటు రానివ్వకు, దీన్ని రాణివాసంలో పెంచినట్టు పెంచుదాము అన్నది. ఆ స్త్రీ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ రాణికి 1000 దండాలు పెట్టింది. ఆనాటి నుంచి ఇద్దరు ప్రతి సాయంకాలము దేవి ఆలయంలో కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాల క్రీడామందిరం కట్టించి దాన్ని కనిపెట్టుకుని ఉండడానికి ఆ దంపతులను అందులోనే ఉండేటట్టు వసతి కల్పించింది. అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతూ ఉండేవారు. వాళ్ళ ఆటలు చూసే నెపం మీద రాణి రోజు అక్కడికి వెళ్ళి ఆ పాపను చూసి ఆడించేది. ఆ బిడ్డకు చంద్రసేన అని రాణి నామకరణం చేసింది. చంద్రసేన కావడానికి కాపు కూతురైన మిగిలిన బిడ్డల కంటే ఎందులోనూ తీసుకుపోయేది కాదు. అందరితో పాటు చదువుకున్నది. మగపిల్లతో సమానంగా విలువిద్య నేర్చుకున్నది. ఆ పిల్ల ధరించే దుస్తులు, ఆభరణాలు చూసి ఆమె ఆ స్త్రీ పిల్ల అనుకునేవారు కాదు. చంద్రసేన 16 ఏళ్ల వయసు ఉండంగా రాజుకు ఆమె జన్మరహస్యం తెలిసింది. తాను పారేసిన పండు వృధాగా పోలేదు. దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీ తిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కన్నది. ఉగ్రసేనుడు ఇది సహించలేకపోయాడు. ఈ రహస్యం తన భార్యకు మొదటి నుంచి తెలుసునని, పాముకు పాలు పోసి పెంచిన విధంగా ఈమె ఆ పిల్లను చాటుగా సాకుతున్నదని రాజు తెలుసుకున్నాడు. వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాల క్రీడామందిరాన్ని మూసేశారు. చంద్రసేన తల్లిదండ్రులైన ఆ దంపతులు దేశబహిష్కారం విధించబడింది. రాజభటులు చంద్రసేనను చంపడానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు. కానీ వాళ్ళు ఆమెను చంపలేదు. తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్లకు రాజుపైన చాలా కోపంగా ఉన్నది. అందుచేత వాళ్ళు చంద్రసేనకు తమ గుర్రాల్లో ఒకటి ఇచ్చి అరణ్యంలోకి పారిపోమ్మని చెప్పి, ఏ అడవి మృగాన్ని చంపి నెత్తురు కత్తులకు పూసి రాజుకు చూపించారు. అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా ఆటవికుల పల్లెకు పోయింది. ఆ ఆటవికులు నిజానికి అరణ్యవాసులు కారు. ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందినవాళ్ళు. వాళ్ళు కొన్ని రాజశాసనాలను ధిక్కరించడం చేత ఉగ్రసేనుడు వారిని అరణ్యాల్లోకి తరిమేశాడు. అక్కడ కూడా వాళ్లను శాంతంగా ఉండనివ్వక అస్తమానము వాళ్లపైకి దండు పంపి హింసాకాండ నడిపించేవాడు. అరణ్యంలో చేరి ఆటవిక జీవితం జీవించే తెగలోని యువకులు అనేక రకాల యుద్ధ తంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను నిర్మూలిస్తూ వచ్చారు. చంద్రసేన ఆటవికులకు తన కథంతా చెప్పి, మీకు రాజు బాధ లేకుండా చేస్తాను, నా వెంట రాజధాని పైన
యుద్ధానికి బయలుదేరండి అన్నది. ఆటవికుల పెద్దలు కూడబలుక్కుని సరేనన్నారు. చంద్రసేన మగవేషం వేసుకుని 200 మంది ఆటవిక యోధులను మాత్రమే వెంట పెట్టుకుని చంద్రగిరికి బయలుదేరింది. నిరాయుధులుగా వచ్చేవారిని చూసి ఎవరు అడ్డగించలేదు. చంద్రసేన తన ఆటవికులతో ముందుగా ఆయుధాగారానికి వెళ్ళి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది. తరువాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు. ఉగ్రసేనుడొక్కడే కత్తి తీసుకుని పోరాడి వీరమరణం పొందాడు. తర్వాత ఆమె సింహాసనం మీద కూర్చుని సభికులందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయ్యింది. శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది. కాపు దంపతులు తిరిగి వచ్చారు. చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. ఆమె కథను పాటలు కట్టి పాడారు. తర్వాత ఆమె ఆటవికులందరికీ నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాసూరుడైన యువకుడిని పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లోని మిగతా కథలను కూడా వినండి. మీ సపోర్ట్ని తెలియజేయండి. ధన్యవాదములు.